చంద్రబాబు నాయుడు చేసింది. ఆయన చేసిన దాని ఫాలోయింగ్ మా కేసీఆర్, మా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. మూలకం ఆయనే కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ సభలో చూసినా జగన్ గారు యుద్ధానికి సిద్ధం అంటారు. యుద్ధానికి సిద్ధం అంటే రాక్షసులను తయారు చేసుకొని యుద్ధానికి సిద్ధం అంటున్నాడు ఆయన. అంతే. ఏమి యుద్ధం ఎప్పటికీ న్యాయం గెలుస్తుందా? ఎన్నటికైనా న్యాయమే గెలుస్తుంది. అలా సొంత బాబాయ్ కేసే తేల్చలేకపోయిండు. జనాలకు ఏం సాయం చేస్తాడు ఆయన? అంటే నాడు నేడు కానీ ఈ సంక్షేమ పథకాల ద్వారా సాయం చేస్తూనే ఉన్నాడు కదా. అది వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఓట్ బ్యాంకర్లు కవర్ చేసుకోనికి వాళ్ళకి కావాల్సిన నేరస్తులకు ఆయన సంబంధించిన మనుషులకే కానీ సామాన్య ప్రజలకు ఎవరికి న్యాయం కావట్లేదండి. ఏమనంటే టీవీ5 అంటాడు, రామోజీరావు అంటాడు, చంద్రబాబు నాయుడు అంటాడు, పవన్ కళ్యాణ్ తిడతాడు. తిట్టుడు తప్పితే ఏముంది ఆయనది? మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఏం కల్పించిండు 4.5 yearsలో? మా తెలంగాణలో ఎన్ని పోలీసు ఉద్యోగాలు పడ్డాయి, ఎన్ని డిఎస్సీలు పడ్డాయి? మా కేసీఆర్ కానీ మా రేవంత్ రెడ్డి మొన్నటి కూడా 15,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చిండు. ఆంధ్ర అంటే మనది, ఒక గుండెల కన్ను లాంటిది. మాకు ఆంధ్ర మీద అభిమానం ఎందుకు ఉంటుందంటే మనం 50 ఏళ్ళ దాకా కలిసి ఉన్నాం, 10 ఏళ్ళని విడిపోయి అందరం బాగుండాలని. మేము ఇంత బాగుండగా వాళ్ళకు బీటెక్ చేసినాడు 8-10 వేలకు ఉద్యోగాలు చేస్తున్నాడు. న్యాయం అది? తెలంగాణలోకి ఉద్యోగాలు జరుగుతున్నాయా? మరి మంచిగా జరుగుతున్నాయండి. మాకు హ్యాపీ. మా రేవంత్ రెడ్డి గారు కానీ మా కేసీఆర్ కానీ మాకు 100%. ఈరోజు ఇండియాలో హైదరాబాద్ నంబర్ 1 అండి. ఒక 20 ఏళ్ళ కింద నంబర్ 6 ఉండే, నంబర్ 1కి వచ్చింది. అవునా కదా? మీ ఆంధ్రలో మెట్రో ఉందా అండి? లేదండి. మరి మా తెలంగాణలో చూడండి 57 మెట్రో స్టేషన్ ఉన్నాయి, పేరుతో సహా చెప్తున్నాయి. 57, ఇంకొక 14. జగన్ గారు ఏమో 175 గెలుస్తామంటున్నారు. మెంటల్ ఏమంటారు? ప్రపంచమంతా నాదే అంటారు. 175 కాదు, 25 కూడా రావు. నేను చెప్తున్నాను కదా, నాతో చాలా తీసుకోమని. మరి సొంత చెల్లెలైన శర్మిల గారు కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా. ఏ వ్యక్తి అయినా, సామాన్యమైన వ్యక్తి కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, చూడండి బ్రదర్, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఒకే ఒక కొడుకిన, ఒక చెల్లె. పాపం స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఎంత మంచి పేరు తెచ్చుకుంటు. తల్లిని కాదని, చెల్లిని కాదని, పిల్లల్ని ఎక్కడో ఉడిసి ఏం సాధిస్తావా నువ్వు? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలండి. సొంత చెల్లెలు నీకు రెబల్ అయిందంటే నువ్వెంత దుర్మార్గుడువే. అవునా కదా? అవును. మీరు నా లైవ్ చూపించండి ఇవాళ ఆయనకు. ఇప్పుడు నాకు అక్క చెల్లెలు ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు అక్క చెల్లెలను దూరం చేసుకున్నావంటే సొంత చెల్లెలు ఒక్కతే కదా. నీ కొడుకులు లేరు. లక్షల కోట్లు ఎవరికాయా? లక్షల కోసం మీ తాత సంపాదించాడు రాజిరెడ్డి, మీ నాన్న సంపాదించాడు ఇంతో అంతా, నువ్వు సంపాదించిన లక్షల కోసం 2 కూతుర్లు జీవితాంతం 8 ఏళ్ళు బతారు, 100 ఏళ్ళు బతారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసి మరి ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. బాబు మీద నమ్మకం ఉంది మాకు. బాబు ప్లస్ పవన్ కళ్యాణ్ పొత్తులో కూడా ఏమీ సాగదీయలేదండి. న్యాయపరంగానే జరిగింది. 25 న్యాయంగా జరిగింది. 3 ఎంపీలు, 24, 25 అసెంబ్లీ స్థానాలు న్యాయంగా జరిగింది. థ్యాంక్స్ అన్న.